ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఋతు గ్రంథం 2:12 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఏదైనా ఉన్నతమైనటువంటి బహుమానాలు, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఎవరి దగ్గర మనం పొందుకోగలుగుతాం అని మనం ఆలోచించినప్పుడు, రూతు జీవితంలో అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో నయోమి వద్దు నా వెనకాల అని చెప్తూ ఉన్నప్పుడు, నయోమి వద్దు అన్నా కూడా రూతు నేను నీతోనే వస్తాను అని ఏ ఆలోచన లేకుండా దేవుని నయోమితో నడవడం ప్రారంభించింది. అలాంటి నయోమితో రూతు నడవడం ప్రారంభించినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అనే మాట మాట్లాడుతున్నాడు. రూతు జీవితాన్ని మరలా వివాహం చేసుకోవడంలో కానీ, రూతు జీవితం మరలా చిగురించడంలో కానీ, రూతు జీవితం మరలా దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించింది. దేవుడు ఆవిడికి సంపూర్ణమైన బహుమానాలు ఇచ్చాడు. గర్భఫలాలు కానీ, వివాహ జీవితాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఆశీర్వాదాలు కానీ, ఆరోగ్యాలు కానీ, దీవెనలు కానీ, బహుమానాలన్నీ ఎవరు ఇవ్వగలుగుతారు అంటే దేవుని బిడ్డలారా, ఏ దేవుని మీద నువ్వు నమ్మకం కలిగి ఆధారపడ్డావో ఆ దేవుడు నీకు ఖచ్చితంగా, ఏ దేవుని మీద, సృష్టికర్త అయిన దేవుని మీద, యెహోవా దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడ్డావో ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు దేవుని మీద ఆధారపడి సంపూర్ణమైన బహుమానం పొందుకోగలిగింది. ఈరోజు నువ్వు కూడా ఆయన మీద ఆధారపడితే ఏ కొదువు లేకుండా అనేకమైన బహుమానాలతో నిన్ను దీవించబోతున్నాడు. ఆయన మీద ఆధారపడి ఆయన ఆశ్రయిద్దాం. ఆయన మన బహుమానాలతో నింపుతాడు. అటు కృప మన అందరికి అనుగ్రహించబడను గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జీవముగల దేవానికి స్తోత్రాలు, మీకు వందనాలు. రాత్రంతా గాచి కాపాడి మరొక శ్రేష్టమైన ఉదయకాలాన్ని మీరు అనుగ్రహించినది మీ స్తోత్రాలు. నైనా రూతు గ్రంథం 2:12 ప్రకారం యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని రూతుతో మాట్లాడేటువంటి పరిస్థితులు మీరు కల్పించినందుకు మీ స్తోత్రాలు తెలియజేయాలి. అట్టి రీతిగానే రూతుకి అనేకమైన బహుమానాలు మీరు ఇచ్చి మీరు ఆశీర్వదించినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా జీవితాల్లో కూడా సంపూర్ణమైన బహుమానాలు దయచేయండి. అనేక మందిలో అసంతృప్తి, నైనా అనేకమైన కొదువులు, లోటులు, లేమిలు ఉన్నాయి ప్రభా. కానీ సంపూర్ణమైన బహుమానాలు ఇచ్చి మీరు దీవించమని ప్రార్థన చేస్తాం. వివాహం అనే బహుమానం, ఆరోగ్యం అనే బహుమానం, ఆర్థికమైన బహుమానం, నైనా గర్భఫలం అనేటువంటి బహుమానం ప్రభా, ఉద్యోగం అనే బహుమానం ప్రభా, నైనా చదువులో కాసినటువంటి జ్ఞానం అనే బహుమానం అన్నిటినీ కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. ఆయన ఈ దినపు అవసరాలన్నీ తెచ్చండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బలహీనతలు, నైనా అనారోగ్యాలతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఈ దిన దీవులతో మమ్మల్ని నింపి నడిపించమని, వాతావరణాన్ని స్వాధీనపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.